హలో ఫ్రెండ్స్, అందరూ ప్రిపరేషన్ బాగా చేస్తున్నారని భావిస్తున్నాను. ఓకే. సో ఈరోజు మనం ట్రైన్ యాక్సిడెంట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ట్రైన్ యాక్సిడెంట్ కాన్సెప్ట్ అసలు ఏంటి, కాన్సెప్ట్లో ఏం జరుగుతుందో చూడండి. సపోజ్ ఒక ట్రైన్ ఉంది. ఓకే. సో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి ఒక సర్టెన్ టైం టీలో. ఓకే, ఒక సర్టెన్ టైం టీలో ఈ ట్రైన్ ట్రావెల్ చేయాలి. అండ్ స్పీడ్ ఎంత, ఆ ట్రైన్ స్పీడ్ ఎక్స్ అనుకుందాం, ఎస్ అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ పోయే మార్గంలో ఏం జరుగుతుందంటే ఇలా వెళ్తుంది అనుకోండి. సర్టెన్ డిస్టెన్స్ ఎక్స్ డిస్టెన్స్ తర్వాత యాక్సిడెంట్ అయిపోయింది. ఇక్కడ యాక్సిడెంట్ అయింది కదా. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత దాని యొక్క స్పీడ్ ఎస్ కదా, ఇక్కడ S1 అనుకుంటా, ఎస్ఓ ఒరిజినల్ స్పీడ్. సో యాక్సిడెంట్ అయిన తర్వాత ఫైనల్ స్పీడ్ SF అయిపోయింది. సో ఈ స్పీడ్తో వెళ్ళే టైం, ఈ స్పీడ్తో వెళ్ళేటప్పుడు అంటే ఈ స్పీడ్ ఒరిజినల్ స్పీడ్ కన్నా తక్కువ ఉంది కదా. సో స్పీడ్ తక్కువ ఉంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఎంత, సపోజ్ T+X అవర్స్లో చేరింది. ఎక్స్ ఆల్రెడీ తీసుకున్నాం. సో T+Y అవర్స్లో చేరింది. సో Y అవర్స్ లేట్ అని అర్థం. ఓకే, నార్మల్గా ఇది జరిగేది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్లో ఎలా అడుగుతాడంటే, సపోజ్ ఈ యాక్సిడెంట్ ఇక్కడ జరగకుండా కొంచెం ముందర ఇంకో ఏ డిస్టెన్స్ ముందర జరిగితే ఏమైపోతుంది. సో సపోజ్ మళ్ళీ నేను అదే లైన్ తీసుకుంటా. అండ్ సపోజ్ ఆ యాక్సిడెంట్ ఇక్కడ కాకుండా ఇక్కడ జరిగింది అనుకున్నాం. ఓకే, ఈ డిస్టెన్స్ ఎంత, ఏ డిస్టెన్స్ అనుకున్నాం. ఓకే, సో ఏ డిస్టెన్స్ అయిన తర్వాత అప్పుడు స్పీడ్ ఇక్కడ నుంచి SF అయిపోతుంది కదా, ఎస్ ఫైనల్ స్పీడ్ అని. ఓకే, సో SF అయినప్పుడు అప్పుడు ఇది జెడ్ అవర్స్ లేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ వేరియబుల్స్ కాబట్టి మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. తర్వాత మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నాం, సో ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో జెడ్. సో ఇప్పుడు చూడండి, ఈ Z-X, ఈ డిఫరెన్స్ ఉంది కదా, ఈ డిఫరెన్స్ ఎలా క్రియేట్ అయింది ఇప్పుడు చూడండి. ఇక్కడ దాకా ఎక్స్ స్పీడ్తోనే పోతుంది. అండ్ ఇక్కడ దాకా ఇక్కడ SF స్పీడ్తో పోతుంది, ఇక్కడ కూడా SF స్పీడ్తోనే పోతుంది. ఓకే, అబ్జర్వ్ చేస్తున్నారా. సో మనకి డిఫరెన్స్ అనేది ఈ రీజన్ ఉందా, ఈ పార్ట్లోనే మనకి డిఫరెన్స్ వచ్చింది. సో టైం డిఫరెన్స్ వచ్చింది కదా. సో టైం డిఫరెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, నార్మల్గా టైం ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. సో ఈ డిస్టెన్స్ని ఏ అని అనుకున్నాం కదా మనం. సో ఆ టైం డిఫరెన్స్ ఎలా ఉంటుందో Z-Y ఈక్వల్ టు ఏ, డిస్టెన్స్ ఏ కదా, డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ ఎంత స్పీడ్తో పోతుంది, SF కదా. సో SF మైనస్ సేమ్ ఇక్కడ. ఇప్పుడు ఈ కేసులో ఇక్కడ ఎంత స్పీడ్, SO. ఇక్కడ యాక్సిడెంట్ ముందర జరిగింది, సో ఇక్కడ ఒరిజినల్ స్పీడ్తోనే పోతుంది కదా. సో SO. సో ఈ ఫార్ములాని మనం అప్లై చేయాలి. ఓకే, ఈ ఫార్ములాని మనం ఇంకా కొంచెం ఈజీగా మాడిఫై చేసి ఎలా ఉంటుందంటే చూడండి, ఏ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈక్వల్ టు SO ఇంటూ SF బై SO మైనస్ SF ఇంటూ చేంజ్ ఇన్ టైం ఎంత, Z-Y. ఓకే, దీన్ని కొంచెం మాడిఫై చేసి ఇలా రాసేసుకోవచ్చు అనమాట. దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఇదే వస్తుంది. ఓకే, సో మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఆల్ రైట్, ఇది మన ఫస్ట్ ప్రాబ్లం. సో ఏ ట్రైన్స్ జర్నీ ఈస్ disrupted due to an accident on its track after he has traveled 30 kilometers. సో 30 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ఆ ట్రైన్కి యాక్సిడెంట్ ఇక్కడ జరిగింది. ఇట్స్ స్పీడ్ దెన్ బికమ్స్ డౌన్ టు 4/5 కదా. సో ఒరిజినల్గా 5 స్పీడ్తో పోతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత 4 స్పీడ్తో పోతుంది. ఓకే, సో ఇక్కడ స్పీడ్ నేను 5x రాసుకుంటా, ఇక్కడ స్పీడ్ 4x రాసుకుంటా. ఓకే, అండ్ ద కాన్సిక్వెంట్లీ ఇట్ రన్స్ 45 minutes లేట్. ఈ యాక్సిడెంట్ వల్ల 45 minutes లేట్ వచ్చేసింది. హ్యాడ్ ద యాక్సిడెంట్ టేకెన్ ప్లేస్ 18 kilometers ఫర్దర్, అంటే ఇక్కడ 30 కాకుండా ఇంకా కొంచెం ముందర 18 kilometers ముందర అయింటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ 36 minutes లేట్. ఓకే, సో ఇక్కడ జరిగింది అనుకోండి, అప్పుడు 36 minutes లేట్. ఇప్పుడు అర్థమైందా, ఇక్కడ స్పీడ్ 4x, ఇక్కడ స్పీడ్ కూడా 4x, కానీ ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ కూడా 5x. ఇక్కడ 4x, ఇక్కడ స్పీడ్ 5x. ఓకే, ఈ డయాగ్రామ్ గీయాల్సిన అవసరం అస్సలు లేదు ఎగ్జామ్లో. మీరు డైరెక్ట్గా ఏమంటే ఫార్ములా గుర్తుంది కదా, డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఉందా, ఎంత డిస్టెన్స్ ఎంత, 18 kilometers అని ఇచ్చాడు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు S1 ఒరిజినల్ స్పీడ్ ఎంత, 5x, అండ్ యాక్సిడెంట్ అయిన తర్వాత 4x బై ఒరిజినల్ స్పీడ్ 5x మైనస్ 4x ఇంటూ టైం ఎంత, టైం డిఫరెన్స్ ఎంత వచ్చేసింది ఇక్కడ 36 కదా. సో 9 minutes లేట్. ఇప్పుడు చూడండి, ఇది మినిట్స్లో ఉంది కానీ నేను అవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో బై 60 చేసేస్తాను. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇదంతా ఏమైపోతుంది, ఎక్స్ అయిపోతుంది కదా, ఈ ఎక్స్ క్యాన్సల్. అండ్ 9 1 9 2 18. అండ్ మనం కనుక్కోవాల్సింది 5x ఒరిజినల్ స్పీడ్ కదా. సో 5x నేను ఇక్కడే పెట్టేసుకుంటున్నాను.
సో ఇదంతా అవతల ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. సో ఇది ఏమైపోతుంది, 2 1 2 2 4, 2 3 30, 5x ఈక్వల్ టు 30 km/h. ఓకే, సో ఎగ్జామ్లో మనం రాయాల్సింది ఇది మాత్రం. ఓకే, ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా మీరు డైరెక్ట్గా ఫార్ములాలో పెట్టి చూడండి ఒకసారి. ఓకే, సో ఈ ట్రైన్ ఆఫ్టర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 110 km develops a problem in the engine and proceeds 3/4 of its former speed. అంటే ఒరిజినల్గా 4 పోతే యాక్సిడెంట్ అయిన తర్వాత 3 పోతుందని. అండ్ అరైవ్స్ ఎట్ ఎ డెస్టినేషన్ 60 minutes late. ఓకే, హ్యాడ్ ద ప్రాబ్లమ్ డెవలప్డ్ 30 km ఫర్దర్. మనకి డిస్టెన్స్ తెలిసిపోయింది కదా 30 km. సో 30 km ఈక్వల్ టు స్పీడ్స్ కూడా తెలుసు, 3/4 అంటే 4x ఇంటూ 3x బై 4x మైనస్ 3x ఇంటూ చేంజ్ ఇన్. ఇప్పుడు టైం డిఫరెన్స్ కావాలి. ద ట్రైన్ వుడ్ హ్యావ్ అరైవ్డ్ 12 minutes సూనర్ ఫ్రమ్ ది లాస్ట్ వన్. సో మనకి ఆటోమేటిక్గా 12 minutes సూనర్ అన్నాడు, అంటే మనకి డైరెక్ట్గా 12 అనేది చేశాడు కదా. సో 12. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసేయాలి. సో ఇది కింద x అయిపోతుంది. అండ్ మనం ఫైండ్ ద ఒరిజినల్ స్పీడ్ అంటే మనం 4x కనుక్కోవాలి. 4xని ఇక్కడే పెట్టేసుకుంటాం. ఓకే, ఈ ఎక్స్తో ఈ ఎక్స్ పోయింది, 3 10s అండ్ ఇంకొకటి ఇది మినిట్స్లో ఉంది కదా. సో మినిట్స్ అంటే అవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ ఇది కింద అయిపోతుంది, 12 1 12 5. సో 4x ఈక్వల్ టు 50. సో నా ఆన్సర్ ఆప్షన్ సి. చాలా ఈజీ కదా, ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. A train after the gain of 80 km distance meets with an accident and thereby it reduces its speed to 60% of its original speed. సో ఒరిజినల్ 100 అయితే యాక్సిడెంట్ అయిన తర్వాత 60% ఆఫ్ అన్నాడు. సో 60 అయిపోతుంది. ఓకే, అండ్ రీచెస్ డెస్టినేషన్స్ 2 hours లేట్. హ్యాడ్ ద యాక్సిడెంట్ అక్కర్ 30 km బిఫోర్ అన్నాడు, ఈసారి బిఫోర్. సో కానీ డిఫరెన్స్ మనకి ఇక్కడే వస్తుంది కదా. సో సేమ్ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత, ఒరిజినల్ స్పీడ్ 100 కానీ 60 అయిపోతుంది కదా. 100x మైనస్ 60x ఇంటూ ఇప్పుడు టైం డిఫరెన్స్. సో 2 hours అన్నాడు లేట్. ఇఫ్ ఇట్ వుడ్ హ్యావ్ రీచ్డ్ డెస్టినేషన్స్ 2 hours 20 minutes లేట్. ఓకే, సో డిఫరెన్స్ మనకి తెలిసిపోయింది కదా 20 minutes లేట్ అని. అంతేగా 2 hours మైనస్ 2 hours 20 minutes. సో టైం డిఫరెన్స్ ఇప్పుడు పాజిటివ్ కాబట్టి ఇక్కడ మనకి 20 minutes లేట్. సో 20/60 ఫైండ్ అవుట్ ద న్యూ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. సో మనం ఏం కనుక్కోవాలి, 60x కనుక్కోవాలి ఈసారి. ఓకే, ఏం అడిగాడు క్వశ్చన్లు చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకే, సో 21 23. సో ఇదేమైపోతుంది కింద 40x కదా, 40x. సో ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 zeros ఉన్నాయి కదా, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0. అండ్ 4 3s 12, 12 3s 36 km/h. ఓకే, చాలా సింపుల్. మనం జస్ట్ ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేసేచ్చు కదా. ఇప్పుడు మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఇలాంటి క్వశ్చన్స్. సో ఇది మన 4th క్వశ్చన్. A train travels 6 hours journey with its normal speed and then it meets an accident after it. So 6 hours journey తర్వాత దానికి యాక్సిడెంట్ అయింది. It travels with 2/3 of its normal speed and hence becomes a 40-minute late. సో ఆ యాక్సిడెంట్ వల్ల 40 minutes లేట్ అయింది. ఇఫ్ ఇట్ మీట్స్ ద యాక్సిడెంట్ 200 km ఫర్దర్. సో మనకి ఆ వేరీ అయ్యే డిస్టెన్స్ తెలిసిపోయింది ఎంత. సో 200 km ఫర్దర్. దెన్ ఇట్ అరైవ్స్ ఇట్స్ డెస్టినేషన్ 30 minutes లేట్. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ట్రైన్. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్. సో మనకి టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి సరే. ఓకే, ఇప్పుడు ఇది ఎలా చేయాలి టోటల్ డిస్టెన్స్. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనకి డిఫరెన్స్ వచ్చే ఇది తెలిసిపోయింది అండ్ స్పీడ్ కూడా తెలుసు ఎంత. ఒరిజినల్ 3x, యాక్సిడెంట్ అయిన తర్వాత 2x. సో 3x మైనస్ 2x ఇంటూ టైం డిఫరెన్స్ ఎంత. ఫస్ట్ 40 minutes లేట్ అయింది, తర్వాత 30 minutes లేట్ అయింది. సో 10 minutes డిఫరెన్స్ మనకి ఇక్కడ కదా. 10 minutes అంటే 60 అవర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఇది ఏమైపోతుంది, కింద x అయిపోతుంది. నేను ఒరిజినల్ స్పీడ్ కనుక్కుంటాను. ఓకే, సో x అండ్ ఇక్కడ క్యాన్సిల్. 2 1 2 3 3x ఈక్వల్ టు 600 వచ్చేసింది. ఇదేంటి స్పీడ్ 600 km/h. ఇక్కడ చూడండి, ఏ ట్రైన్ ట్రావెల్స్ 6 hours జర్నీ విత్ ఇట్స్ నార్మల్ స్పీడ్ అండ్ దెన్ ఇట్స్ మీట్స్. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది యాక్సిడెంట్కి ముందు, 6 × 600 అంతే కదా. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో 3600 ట్రావెల్ చేసింది. ఓకే,
సో 3600 ఇక్కడ నంబర్ లైన్ వస్తుంది, ఇక్కడ 3600, అండ్ దీని తర్వాత యాక్సిడెంట్ అయింది, ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి నాకు టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది నార్మల్గా. ఓకే, నేను ఎంత టైం సేవ్ చేశాను ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఏమంటారు, ఇదే డిస్టెన్స్ ఇచ్చాడు కదా మనకి 200 కిలోమీటర్స్ ఫర్దర్. ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా వినండి. ఈ 200 కిలోమీటర్స్ దగ్గర, అదే ఇంకా కొంచెం ఎక్కువ. సో ఈ 200 కిలోమీటర్స్ ఉంది కదా, ఈ 200 కిలోమీటర్స్ నేను ఒరిజినల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే నేను ఎంత టైం మిగిల్చుకున్నాను? సో 10 మినిట్స్ని మిగిల్చుకున్నాను కదా. సో 10 మినిట్స్ని మిగిల్చుకున్నాను. కానీ ఇప్పుడు చూడండి ఒరిజినల్గా 6 సో ఒరిజినల్గా ఇక్కడ జరిగింది కదా మన యాక్సిడెంట్. సో ఎంత మినిట్స్ లేట్ అయ్యాను నేను ఇక్కడ జరిగితే? 40 మినిట్స్ లేట్ అయ్యాను. సో 10 మినిట్స్ మిగిల్చుకోవడానికి 200 కిలోమీటర్స్ వెళ్ళాలంటే 40 మినిట్స్ మిగిల్చుకోవడానికి, సో ఇంటూ 4 చేసేయండి 40, ఇక్కడ 4 చేస్తే 800 వచ్చేస్తుంది. సో ఇదంతా 800 కిలోమీటర్స్. సో 3600 ప్లస్ 800 ఎంత అయిపోతుంది? 4400. ఓకే, పైన ప్రాబ్లమ్స్లో కూడా మనం టోటల్ డిస్టెన్స్ని కనుక్కుందాం. ఓకే, కొంచెం బాగా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో టోటల్ డిస్టెన్స్ ఎంత? సో మనకి 80 కిలోమీటర్స్ అని తెలుసు. 80 కిలోమీటర్స్ తర్వాత యాక్సిడెంట్ జరిగిందని తెలుసు. సో ఇక్కడ ఎంత డిస్టెన్స్? 2 అవర్స్ లేట్ అయ్యాను ఇక్కడ కదా. 2 అవర్స్ లేట్ ఇక్కడ నుంచి ఒరిజినల్ డిస్టెన్స్ వెళ్ళాను. ఇప్పుడు చూడండి 30 కిలోమీటర్స్ ముందర జరిగింటే, ఒకవేళ నేను 30 కిలోమీటర్స్ ముందర, సో ఈ 30 కిలోమీటర్స్తో నాకు ఎంత టైం డిఫరెన్స్ వస్తుంది? 20 మినిట్స్ కదా. సో 30 కిలోమీటర్స్లో నేను 20 మినిట్స్ని మిగిల్చుకున్నాను. సో ఇప్పుడు నేను టోటల్ ఏమంటారు 2 అవర్స్ కదా. సో 2 అవర్స్ అంటే 120 మినిట్స్. ఈ 120 మినిట్స్ని నేను మిగిల్చుకోవాలంటే ఇంటూ 6 చేస్తే 120 మినిట్స్, అండ్ ఇక్కడ 6 చేస్తే 180 మినిట్స్. సో 180 కిలోమీటర్స్ ఈ డిస్టెన్స్. సో 180 ప్లస్ 80, 260 కిలోమీటర్స్ ఇస్ ద టోటల్ డిస్టెన్స్. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం కూడా కనుక్కుందాం టోటల్ డిస్టెన్స్ కదా. మనకు 4x = 40 ఇదంతా వచ్చేసింది. ఓకే, ఇక్కడ సేమ్. సో నాకు యాక్సిడెంట్ అనేది 110 కిలోమీటర్స్ తర్వాత నాకు జరిగింది. సో ఇక్కడ జరిగినప్పుడు నాకు ఎంత టైం వేస్ట్ అయింది? 60 మినిట్స్ వేస్ట్ అయింది కదా. ఇప్పుడు నేను 60 మినిట్స్ని మిగిల్చుకోవాలి, కానీ ఎలాగా? సో మనకి సెకండ్ క్లాస్లో 30 కిలోమీటర్స్ ఫర్దర్ జరిగినప్పుడు, 30 కిలోమీటర్స్ ఒరిజినల్ స్పీడ్ అంటే ఇంకా ముందు జరిగినప్పుడు నేను ఎంత టైంని మిగిల్చుకున్నాను? 12 మినిట్స్ సూనర్. సో నేను 12 మినిట్స్ని మిగిల్చుకున్నాను కదా. సో ఇప్పుడు నేను 60 మినిట్స్ని మిగిల్చుకోవాలి అంటే ఇంటూ 5 చేస్తాను. సో ఇంటూ 5 చేస్తే 150 కిలోమీటర్స్. సో ఈ టోటల్ డిస్టెన్స్ 150 కిలోమీటర్స్. సో 150 ప్లస్ 110, 260 కిలోమీటర్స్. ఓకే, అర్థమైంది అనుకుంటే టోటల్ డిస్టెన్స్ని ఇలానే కనుక్కోవాలి. పైన ప్రాబ్లం కూడా కనుక్కుందాం, ఎందుకంటే మనకు నేర్చుకోవాలి ఒక్కసారి అంతా తెలుసుకోవాలి మనకి. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా ఏం జరిగింది? ఆ యాక్సిడెంట్ అనేది 30 కిలోమీటర్స్ తర్వాత జరిగింది. సో ఆ 30 కిలోమీటర్స్ తర్వాత జరిగినప్పుడు ఎంత టైం వేస్ట్ అయింది? అతనికి 45 మినిట్స్ వేస్ట్ అయింది. సో ఈ 45 మినిట్స్ని నేను మిగిల్చుకోవాలి ఇలాగా. ఇప్పుడు చూడండి క్వశ్చన్లో ఏమన్నాడు? 18 కిలోమీటర్స్ ఫర్దర్ అయినప్పుడు నేను ఎంత టైంని మిగిల్చుకున్నాను? 36 అంటే 9 మినిట్స్ని మిగిల్చుకున్నాను కదా. కానీ నేను 45 మినిట్స్ మిగిల్చుకోవాలంటే 9 5 45, 18 5 90. సో 90 కిలోమీటర్స్ ముందర నాకు ఇక్కడ యాక్సిడెంట్ జరగాలి అంటే ఇదే మన డెస్టినేషన్. సో 30 ప్లస్ 90, 120 కిలోమీటర్స్. ఇది నా టోటల్ డిస్టెన్స్. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటా. ఓకే, సో 5x అంటే ఒరిజినల్ స్పీడ్, 4x అంటే న్యూ స్పీడ్, అండ్ టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఇలా చేయాలి. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్. A man starts from his home to his office with a certain speed, but after 1 hour he meets with an accident and resumes his journey after 1 more hour with 6/7 of his original speed and becomes 1 hour 12.5 minutes late. సో ఈ స్టేట్మెంట్ని మనం బాగా చదివితే ఒకటైతే అర్థమవుతుంది. సో అతను 1 అవర్ తర్వాత అతనికి యాక్సిడెంట్ జరిగింది,
అండ్ అతను ఏం చేశాడు, ఇంకో 1 అవర్ వెయిట్ చేశాడు. అదే రిపేర్ కోసం అని వెయిట్ చేశాడు. ఆ వెయిట్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యాడు మళ్ళీ కదా. అప్పుడు ఎంత, 1 అవర్ 12 మినిట్స్ లేట్ అని. సో యాక్చువల్గా అతను వెయిట్ చేయకుండా అప్పుడే స్టార్ట్ చేస్తే అతనికి జస్ట్ 12.5 మినిట్సే లేట్. సో ఈ 1 అవర్ మనం ఎలిమినేట్ చేసేయాలి, ఎందుకంటే ఈ 1 అవర్ అతను 1 మోర్ అవర్ వెయిట్ చేశాడు కదా, అక్కడ వెళ్ళిపోయింది. సో 12.5 మినిట్స్ అనేది లేట్. ఇఫ్ ద యాక్సిడెంట్ వుడ్ హ్యావ్ అక్కడ 50 కిలోమీటర్స్ ఆఫ్టర్ 50 కిలోమీటర్స్, సో మనకి ఆ డిస్టెన్స్ వచ్చేసింది 50 కిలోమీటర్స్, దెన్ హీ వుడ్ బి లేట్ బై 1 అవర్ 5 మినిట్స్. సో ఈ 1 అవర్ కూడా మనం తీసేయాలి కదా, సేమ్ సినారియో 1 మోర్ అవర్ అన్నాడు కదా. సో అందుకని ఇక్కడ 5 మినిట్స్ లేట్. సో టోటల్ అదే ఏమంటారు, టైం డిఫరెన్స్ వచ్చేసింది కదా మనకి 7.5 మినిట్స్ అని. సో ఇప్పుడు చూడండి, స్పీడ్ అనేది మనకి 6/7 అయింది, అంటే ఒరిజినల్ 7x అయితే ఇది 6x అవుతుంది. 7x మైనస్ 6x ఇంటూ టైం డిఫరెన్స్ ఎంత, 7.5 మినిట్స్. సో 7.5/60 దీన్ని సాల్వ్ చేయాలి. సో నేనేం చేస్తాను అంటే, మనం డిస్టెన్స్ కదా కనుక్కోవాల్సింది, సో ఒరిజినల్ స్పీడ్ కనుక్కుంటాను ఫస్ట్. సో ఇది ఎక్స్, ఇది కింద ఎక్స్ వచ్చేసింది, ఇక్కడ ఎక్స్, అండ్ ఇది కింద 600 కదా, అండ్ 6 1 600 25 3 25 2 50. సో ఎంత, 200/3 వచ్చేసింది నాకు. 7x ఈక్వల్ టు 200/3. ఇది ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, సో డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం, అతనికి ఫస్ట్ 1 అవర్ ఇది కిలోమీటర్/అవర్ కదా. సో 1 గంటకి 20/3 డిస్టెన్స్ పోతాడు. సో మనకి ఇండైరెక్ట్గా 200/3 డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత అతనికి యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు చూడండి, ఒకవేళ యాక్సిడెంట్ అనేది 50 కిలోమీటర్స్ ముందర జరిగింటే, అదే 50 కిలోమీటర్స్ ఇంకా ఎక్స్ట్రా ఒరిజినల్ స్పీడ్తో ట్రావెల్ చేసి అతను 7.5 మినిట్స్ మిగిల్చుకున్నాడు కదా. సో 50 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేసి 7.5 మినిట్స్ మిగిల్చుకున్నాడు. సో అతను ఇక్కడ ఒరిజినల్గా 12.5 మినిట్స్ లేట్. సో 12.5 మినిట్స్ ఎంత అవుతుంది, 50/7.5 ఇంటూ 12.5. దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో ఈ పాయింట్ క్యాన్సల్, 25 3 25 5 125, అండ్ ఇది ఏమైపోతుంది 250/3. సో ఈ టోటల్ డిస్టెన్స్ 250/3. ఓకే, సో ఇప్పుడు ఏమైపోతుంది, 200/3 ప్లస్ 250/3. సో ఏమి 450/3 అయిపోతుంది. 3 1 3 5 15. సో టోటల్ డిస్టెన్స్ 150 కిలోమీటర్స్. ఓకే, అర్థమైంది అనుకుంటా. అండ్ ఇది మన ఫైనల్ క్వశ్చన్, కొంచెం డిఫరెంట్. ఓకే, ప్రతి టైప్ని కవర్ చేశాను ఈ వీడియోలో. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇది మన లాస్ట్ క్వశ్చన్. 2 trains started simultaneously at 9 a.m. from A and B towards and B and A respectively. Okay, both of them take 12 hours to reach their respective destinations. Both of them అన్నాడు, both of them take 12 hours to reach their respective destination. సపోజ్ ఇదంతా ఒక స్టేషన్ అనుకోండి, ఏ అండ్ బి. ఒక ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి 12 అవర్స్ తీసుకుంది. ఇంకో ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 12 అవర్స్ తీసుకుంది. సో రెండు ట్రైన్స్ యొక్క స్పీడ్స్ సేమ్ కదా. సో నేను 1 అనుకుంటాను, అండ్ 12 అవర్స్ అంటున్నాడు కాబట్టి నేను 12 కిలోమీటర్స్ అనుకుంటాను డిస్టెన్స్. ఓకే, ఇఫ్ ద ఫస్ట్ ట్రైన్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఎట్ 1 PM. ఓకే, సో 9 PMలో వీళ్ళిద్దరు స్టార్ట్ అయ్యారు కదా, 9 AM స్టార్ట్ అయ్యారు, 1 PMలో యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ జరిగింది అనుకుంటాను 1 PM. Thereafter, the train at half its original speed. When will the two trains meet? Okay. ఇప్పుడు హాఫ్ అంటే సపోజ్ ఈ ట్రైన్ స్పీడ్ 1 అనుకోండి. సో యాక్సిడెంట్ అయిన తర్వాత 1/2. సో మనం ఫ్రాక్షన్స్ని డీల్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే అన్నిటినీ 2తో మల్టిప్లై చేస్తాను. 2 ఇది 2. సో అప్పుడు నా డిస్టెన్స్ ఏమవుతుంది, 24 కిలోమీటర్స్. సో రెండు ట్రైన్ స్పీడ్స్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒరిజినల్ స్పీడ్తో రెండు ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, 9 to 1 రావాలంటే ఎన్ని అవర్స్ టోటల్, 10 11 12 1 కదా, 4 అవర్స్. సో 4 అవర్స్లో 8 కిలోమీటర్స్ ఈ ట్రైన్ కవర్ చేసింది, 8 కిలోమీటర్స్ ఈ ట్రైన్ కూడా కవర్ చేసింది. సో ఎంత మిగిలింది, 8 + 8 16 కదా, 16 4 + 4 ఇంకా 8 మిగిలింది, 8 డిస్టెన్స్ మిగిలింది. ఈ 8 డిస్టెన్స్ని ఏ అండ్ బి ఇద్దరు కలిసి కవర్ చేయాలి. సో ఎంత టైంలో కవర్ చేస్తాయో చూద్దాం. సో మీకు రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ తెలుసు కదా. సో ఈ 8 కిలోమీటర్స్ అనుకుందాం. ఈ 8 కిలోమీటర్స్ని ఏతో మూవ్ అయ్యే స్పీడ్ అండ్ బీతో మూవ్ అయ్యే స్పీడ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి వాటి యొక్క స్పీడ్స్ని నేను సమ్ చేయాలి. బి యొక్క స్పీడ్ 2 అండ్ ఏ యొక్క స్పీడ్ ఏమి హాఫ్ అయిందన్నాడు కదా యాక్సిడెంట్ తర్వాత. సో 1.
సో 8/3 అవర్స్ పడుతుంది నాకు. సో 3 1 జా 3 కదా, కాదు 3 2 జా 6, 6 2/3 అవర్స్ అంటే ఇంటూ 60 చేస్తే 2 hours 40 minutes టైంలో కలుస్తుంది. 2 hours 40 minutes టైం పడుతుంది ఈ 2 ట్రైన్స్ ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి. ఎప్పటి నుంచి 1 PM తర్వాత నుంచి. సో ఈ 1 PMని యాడ్ చేస్తే అవి రెండు 3 hours 3:40 PMకి అవి రెండు కలుస్తాయి. ఓకే, 3:40కి కలుస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో మీరు నార్మల్గా రిలేటివ్ స్పీడ్స్ని ఎలా చూడాలంటే, సపోజ్ ఒక బస్సు ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంది, ఒక బస్సు ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంది అనుకోండి. సో ఈ టోటల్ డిస్టెన్స్ కవర్ చేయాలి. మీరు ఎలా భావిస్తారంటే, ఒక రోడ్కి పెయింట్ వేయాలి. ఓకే, ఆ పెయింట్ వేయాలంటే ఈ కార్లు ఇద్దరు కలిసి వేయాలంటే ఇక్కడ నుంచి సగం పని ఇది చేసేస్తుంది, ఇక్కడ నుంచి సగం పని ఇది చేసేస్తుంది కదా. సో టోటల్ టైం ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క ఎఫిషియన్సీ హాఫ్ అయిపోతుంది అందుకని. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఈ రెండు కలిసి పనిని కంప్లీట్ చేయాలి, అలాగా చూడండి. ఓకే, సో ఇంతేనండి, అన్ని టైప్స్ కవర్ చేసాం మనం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి క్వశ్చన్స్ అండ్ వెరీ రేర్గా టీచ్ చేస్తారు ఇలాంటి క్వశ్చన్స్ని. సో అలాంటి క్వశ్చన్స్ నేను టీచ్ చేస్తాను. ఓకే, సో అంతే. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ అటెండింగ్ ద క్లాస్. బాయ్.